నమస్కారం అండి. నేను డాక్టర్ టిఎస్ దీప్తి సరోజిని, సీనియర్ ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి మెడిసిన్స్ వాడొచ్చు? అసలు మెడిసిన్స్ వాడొచ్చా లేదా? దానివల్ల జరిగే నష్టం ఏంటి? అసలు ఎలా మనం దాన్ని ఎదుర్కోవాలి, తెలుసుకోవాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ప్రెగ్నెన్సీలో ఎలాంటి మెడిసిన్స్ వాడొచ్చు? ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో ఏ మెడిసిన్ వాడాలన్నా ఆబ్స్టెట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకొని వారి సలహా మేరకు మాత్రమే మెడిసిన్స్ వాడటం కరెక్ట్. ఎందుకంటే నేను గత కొన్నేళ్లుగా ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తూ ఉన్నాను. సో, చాలా క్లియర్‌గా తెలిసే విషయం ఏంటంటే, మనకి కొన్ని మెడిసిన్స్‌కి రిస్క్స్ ఏంటి అనేది, టాక్సికలాజికల్ రిస్క్ ఏంటి అనేది డిఫైన్ చేయబడి ఉంటుంది. కొన్ని మెడిసిన్స్‌లో అది కూడా డిఫైన్ చేయబడి ఉండదు. సో, దేనివల్ల ఎటువంటి ప్రయోజనం వస్తుంది, ఎటువంటి అపాయం వస్తుంది అని మనం క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ చూసి తెలుసుకోవచ్చు. కానీ ఎటువంటి టెస్ట్‌లు కూడా ప్రెగ్నెంట్ మదర్స్ మీద చేయటం అనేది కుదరదు. ఎందుకంటే మానవతా దృక్పథంలో. సో, అలాంటివి మెడిసిన్స్ ఏవి హాని చేస్తాయి, ఏవి హాని చేయవు అని మనం క్లియర్‌గా డిఫైన్ చేయడం కష్టం. సో, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా, వాడకూడదా అనేది చాలా కామన్‌గా మనకి వచ్చే ఒక ప్రశ్నండి. పెయిన్ కిల్లర్స్ అంటే చాలా వరకు ఆబ్స్టెట్రిషియన్స్ ఇచ్చే ఒకే ఒక టాబ్లెట్ మహా అంటే ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తారు. లేదు క్రాంప్స్ వచ్చినప్పుడు సాఫ్ట్ టిష్యూ క్రాంప్స్ వచ్చినప్పుడు డ్రోటిన్ అనే ఒక టాబ్లెట్ ఇస్తారు. ఇవి 2 మాత్రమే ఇస్తూ ఉంటారు. ఎన్ఎస్ఐడీస్ ఇవ్వరు. ఎందుకు ఎన్ఎస్ఐడీస్ అంటే ఎన్ఎస్ఐడీస్ అంటే ఇబుప్రోఫెన్ అంటే మన కామన్ భాషలో చెప్పాలంటే కాంబిఫ్లామ్ లాంటివి. ఇవ్వరు అంటే వీటి వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఫీటసెస్‌లో కిడ్నీ డెవలప్‌మెంట్ అనేది ప్రాబ్లమ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అదే విధంగా మదర్స్‌లో కూడా ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయ్యి వాళ్ళకి గట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, వామిటింగ్స్ అవ్వటం, లేకపోతే డయేరియా అవ్వటం ఇలాంటివి కూడా ఇమ్మీడియేట్‌గా మనం చూస్తూ ఉంటాం. సో, ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? మూమెంట్ ప్రెగ్నెన్సీ బంప్ వల్ల మనకి ఆల్రెడీ గట్ మీద కొంత ప్రెషర్ పడుతుంది. అది కాకుండా ఇట్లా పెయిన్ కిల్లర్స్ అవి వేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకా అవి ఎక్కువ బౌల్‌ని ఇరిటేట్ చేసి ఇంకా కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేదానికి అవకాశం ఎక్కువుంటుంది. సో, ఇవి కాకుండా ఇంకెటువంటి మెడిసిన్ వాడొచ్చు, వాడకూడదు. సో, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ మెడిసిన్ వాడొచ్చా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. థైరాయిడ్ అనేది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ అప్పుడే మనం టెస్ట్ చేస్తాం. సో, ఫస్ట్ ట్రైమెస్టర్‌లో టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ అవసరం ఉంటే థైరాయిడ్ ఒక మితమైన మోతాదులో మనం వాడుకోవటం జరుగుతుంది. సో, ఆ మోతాదు ప్రకారమే మనం పెంచుకుంటూ థర్డ్ ట్రైమెస్టర్ వరకు తీసుకెళ్లాల్సొస్తుంది. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అవసరమైతే మన ఆబ్స్టెట్రిషియన్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అవసరం కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే కొన్నాళ్ళ తర్వాత అది ఆపుకోవచ్చు. అదే విధంగా బీపీకి సంబంధించి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బీపీ, థైరాయిడ్, షుగర్ ఇవన్నీ కూడా వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇలా వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్‌ని బట్టి మాత్రమే వాడాలి. ఇంకొక చాలా కామన్‌గా అడిగే విషయం ఏంటంటే, మనం ప్రెగ్నెన్సీలో ఆస్పిరిన్ వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో, కొన్ని కేసెస్ ఉంటాయండి. ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో డాక్టర్స్ ఆస్పిరిన్ చాలా కామన్‌గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో, ఇది ఎప్పుడు దాకా వాడుకోవాలి? ఎప్పుడు ఆపేయాలి? ఇలాంటి చాలా కామన్ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఎప్పుడు దాన్ని వాడుకోవాలి అంటే మెయిన్‌గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అండ్ డెలివరీకి కొన్ని రోజుల ముందు డాక్టర్స్ చెప్తారు. ఈ టైం నుంచి ఆపేయండమ్మా అని చెప్పి. సో, ఇది ఎందుకు అంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అప్రోప్రియేట్‌గా ఉండటం కోసం చెప్తూ ఉంటారు. సో, ఇట్లాంటి మెడికేషన్స్ వాడటం మూలాన ఏమన్నా తర్వాత ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తుందా అంటే, ఎప్పుడైతే మీరు సరైన డాక్టర్ పర్యవేక్షణలో ఈ మెడిసిన్స్ వాడటం జరుగుతుందో అప్పుడు ఫ్యూచర్‌లో పెద్దగా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉండదు. సో, ఇంకొక చాలా కామన్‌గా అడిగేది మేడం ప్రెగ్నెన్సీ రాగానే మాకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంజెక్షన్స్ పెట్టారు. అదేవిధంగా మాకు టాబ్లెట్స్ పెట్టారు. వెజైనాలో ఇన్సర్ట్ చేసుకునే టాబ్లెట్స్ పెట్టారు. ఇది వాడొచ్చా? వాడకూడదా? అనేది చాలా కామన్‌గా అడుగుతూ ఉంటారు. సో, ఒకటే చెప్పేదేంటి అంటే అండి, ఎవ్రీ ఇండివిడ్యువల్ ఈస్ డిఫరెంట్. ప్రతి మనిషి శరీరం వేరువేరుగా ఉంటుంది. అదే విధంగా ప్రతి ప్రెగ్నెన్సీ కూడా వేరువేరుగా ఉంటుంది. అవసరాన్ని బట్టి మాత్రమే ఈ ప్రెగ్నెన్సీలో ఇటువంటి హార్మోన్స్ అనేవి ఆహ్, స అడ్వైస్ చేయబడతాయి. సో, అడ్వైస్ చేసినప్పుడు వాడటం వల్ల వచ్చే నష్టం ఏమన్నా ఉందా అంటే, నష్టం ఉంటే అసలు ఏ అబ్స్టెట్రిషియన్ ఇవ్వరు కదా! సహజం అది. ఎందుకు అంటే వీలైనంత వరకు తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటం కోసమే ఎవరైనా ఆలోచిస్తారు. సో,
ఒక టాబ్లెట్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మనకు పెడుతున్నారు అంటే మేబీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ మిస్‌క్యారేజెస్ ఉండొచ్చు. లేకపోతే యుటెరస్ పొజిషన్ కావచ్చు, యుటెరస్ కండిషన్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. ఇట్లా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమన్నా ఉండొచ్చు. లైక్ ప్రీ మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉండొచ్చు. అప్పుడు మాత్రమే మనకి ఇట్లాంటి హార్మోన్స్ పెడతారు. సో, అవి సేఫే ఉంటాయి. అండ్ యాస్ పర్ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ వాడినంత వరకు సేఫ్‌గా ఉంటాయన్నమాట. సో, ఇంకా ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో చాలా వరకు మూడ్ స్వింగ్స్ చాలా కామన్‌గా ఉంటాయి. ఇది మెయిన్‌గా ఎందుకు అవుతుంది అంటే మదర్ బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ ఒస్తాయి. సో, ఒక పారాసైట్ ఉన్నట్టే బేబీ వూమ్‌లో ఉన్నది అంటే అది వేరే ఇంకొక జీవిని మనము శరీరంలో పెట్టుకొని పోషిస్తున్నట్టు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే శరీరంలో చాలా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఒస్తుందండి. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ ఒచ్చినప్పుడు వాళ్ళకి ఆబ్వియస్‌లీ హై లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉండటం మూలాన ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉండటము, ఎక్కువ ఇరిటబిలిటీ ఉండటము, అదేవిధంగా వాళ్ళకి చిన్న విషయానికి కూడా కోపం వచ్చేయటము, ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. ఎందుకవుతుంది అంటే మెయిన్‌గా హార్మోనల్ ఇంపాక్ట్ వల్ల వస్తుంది. దీన్ని ఎలా అధిగమించాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఎప్పుడైనా సరే మేము నీకున్నాము. ఇది ఏం కాదు. ఇది ప్రాబ్లమ్ కాదు. మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ అని రీఅష్యూరెన్స్ ఇస్తూ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారు. అండ్ వీలైనంత వరకు ఇప్పుడు ఇంకొక చాలా కామన్ థింగ్ మనం చూస్తుండేదేంటంటే ప్రెగ్నెన్సీ రాగానే బెడ్ రెస్ట్ తీసుకోవటం అనేది. సో, బెడ్ రెస్ట్ డాక్టర్స్ చెప్తారు. ఓన్లీ ఇన్ సర్టెన్ కండిషన్స్. ప్రెగ్నెన్సీ రాగానే బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పరు. సో, ఓన్లీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏమైనా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ లాంటివేమన్నా ఉండటము, లేదు వాళ్ళకి ఇంతకుముందు మిస్‌క్యారేజెస్ ఎక్కువయ్యి అలా ఏమన్నా ఉండటము, ప్రెషియస్ ప్రెగ్నెన్సీ లాంటివేమన్నా ఉంటాయి. అంటే ఐవీఎఫ్ బేబీస్ లాంటివి. అలా ఉన్నప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తారు. అండ్ ప్రీ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువ హైపర్ టెన్షను, డయాబెటిస్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ సజెస్ట్ చేస్తారు. ఇంకా కొంతమందిలో ఏంటి అంటే సర్వైకల్ ఎన్సెఫ్లాజ్ అంటారండి. అంటే బేబీ వచ్చే రంధ్రం ఏదైతే ఉంటుందో అది మనకి లూజన్ అయినప్పుడు ఒక స్టిచ్ వేసి వాళ్ళకి బెడ్ రెస్ట్ చెప్తారు. అంతేకాని ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ రాగానే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యెస్, డెఫినిట్‌గా కొంత మన శరీరంలో మార్పులొస్తాయి కాబట్టి అవసరమైన వరకు రెస్ట్ తీసుకోవటం, చిన్న చిన్న పనులు చేయటము, మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం కింద కూర్చొని లేవటం వల్ల కూడా వచ్చే నష్టం ఏమి ఉండదు. సో, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే అవి నార్మల్ డెలివరీకి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆహ్, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రైమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా కింద కూర్చొని చిన్న చిన్న పనులు చేయటం, చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేయటము. సో, పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేసుకోవటం వలన వాళ్ళకి చక్కగా నార్మల్ డెలివరీ అయ్యేదానికి చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు ఇంకేమన్నా టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.